భగవంతుడు ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ప్రజల ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాయి. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, ఒకవేళ పడమర ఉదయిస్తాడేమో నాకు తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రజాబలం ముందు మే ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకుండా ఆపగలిగినటువంటి సత్తా దమ్ము ఉన్నటువంటి మగాడు ఈ రాష్ట్రంలోనే పుట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకుంది ఆ పైన ఉన్నటువంటి దేవుణ్ణి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని. నేను మంచి చేస్తే నాకు ఓటేయండి అని చెప్పి దమ్ముగా ధైర్యంగా మాట్లాడగలిగినటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశ చరిత్రలోనే జగన్మోహన్ రెడ్డి గారు. ఇటువంటి పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఉత్తపుత్రుడు, దత్తపుత్రుడు, బీజేపీ వదినమ్మ, చెల్లెమ్మ, మోడీ, సోనియా గాంధీ ఎంతమంది వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఎంట్రు కూడా పీకలేరు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోంచి ఎంచగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఎవరికీ లేవు. మనందరం కూడా అండగా ఉందాం, జగన్మోహన్ రెడ్డి గారితో నడుద్దాం, జగన్మోహన్ రెడ్డి గారి వెంబట ఉందాం. జగనన్నకి తోడుగా నీడగా ఈ 58 నెలలు ఆర్థిక పరిస్థితులు, కరోనా, డబ్బులు లేవు, ఆదాయం పడిపోయింది. ఏ రోజైనా వంక పెట్టి ఒక్క 5 పైసలు పిల్లలు చెప్పినటువంటి మాట నాపాడా? అదే ఈ దుర్మార్గుడు చంద్రబాబు అయితే ఏం చేసేవాడు? కరోనా కష్టాలని ఇటు తిని దున్నపోతులు ఇంట్లో పడుకుని డబ్బులు లేవని చెప్పి మా అన్న బస్సులు పడుకోబెట్టేవాడు.